నమస్తే, నేను మధు. ఫోన్ ట్యాపింగ్ విచారణ విషయంలో నెక్స్ట్ కేసీఆర్ ని సంతోష్ రావుని పిలవబోతున్నారా? అయితే ఆర్కే తన వీకెండ్ కి సంబంధించిన పత్రికలో దీని గురించి ప్రస్తావించారా? అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఫోన్ ట్యాపింగ్ విషయమై ఆల్రెడీ హరీష్ రావుని, కేటీఆర్ ని కూడా పిలిపించారు. నెక్స్ట్ ఇంకా కేసీఆర్, సంతోష్ రావేనా సార్? దీనికి సంబంధించి ఆర్కే కూడా తన వీకెండ్ లో ప్రస్తావించారు. ఇదంతా నిజమేనా? ఆర్కే గారు ఏదన్నా ఒక అంశాన్ని పొందుపరిచారంటే డెఫినెట్గా దాని వెనక ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మరీ వీక్గా అయితే ఆయన తన వీకెండ్లో కొత్త పలుకు అనేటువంటి దాంట్లో ప్రతి వారం రాసే దాంట్లో మెన్షన్ చేయడానికి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆ తరహా పరిచయాలు ఉంటాయి, ఆ తరహా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. లేదంటే ఆయన రాయడు. సరే, ఆయన రాసిన దాంట్లో కొత్త పాయింట్ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్కి అలాగే సంతోష్ రావుకి ఇద్దరికి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో నోటీసులు ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి రాశారు. అంటే ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎవరెవరిని విచారించారు? ఆ రోజున ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి చీఫ్ ప్రభాకర్ రావుతో సహా అనేక మంది రావులు, అంటే వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇంటెలిజెన్స్ దాంట్లో ఆ రోజున స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కింద ఉన్నారు. వాళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. సో వాళ్ళందరినీ విచారించారు. వాళ్ళందరినీ విచారించి వాళ్ళు వాంగ్మూలాలని తీసుకున్నారు. పైగా గవర్నమెంట్ మారిన తర్వాత 2023 ఎన్నికల సందర్భంగా పోలింగ్ రిజల్ట్కి అలాగే ప్రమాణ స్వీకారానికి మధ్య దాదాపు ఒక వారం పాటు గ్యాప్ ఉంది. ఈ వారం పాటు మూసీ నదిలో కొన్ని పరికరాలను తీసుకెళ్ళి వేశారు, ధ్వంసం చేశారు. అలాగే కొన్ని ఫైల్స్ని లేకుండా తగలబెట్టేశారు. ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణ జరిగింది. అంటే వాళ్ళ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని మొత్తం కేసు అన్నింటిని కూడా పుటప్ చేసుకుంటూ వచ్చింది తెలంగాణ సిట్. దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్కి అలాగే హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని పిలిచి విచారించడం జరిగింది. మళ్ళీ అవసరమైతే పిలుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు సిట్ అధికారులు చెప్పి పంపించారని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసులకు నోటీసులు ఇచ్చారు అని అంటే, ఈ నైని బొగ్గుకి సంబంధించినటువంటి టెండర్ల రద్దు ఇవన్నీ వచ్చాయి కాబట్టి దీన్ని హైజాక్ చేసేందుకు ఈ ఇష్యూస్ తీసుకొచ్చారనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి ఆ కేసు విచారణ సీరియస్గా జరుగుతుందా లేదా అని అంటే అది పొలిటికల్గా వెళ్తుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే కనుక ఈ పాటికి ఈ కేసు ఫైనల్ కూడా అయిపోయినది, విచారణ కూడా అయిపోయినది. కాళేశ్వరం అదే తరహాలో అయింది. అలాగే ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి కేసు కూడా అదే అయింది, నాన్ సీరియస్గా. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏమో సిబిఐ కోర్టులో వేసేసారు తీసుకెళ్ళి. ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి కేసు ఏసీబీకి అప్పచెప్పారు. ఆ ఏసీబీ అరెస్ట్ చేస్తుందో లేదో తెలియట్లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చేసి నీకు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద చాలా సీరియస్ సెక్షన్స్ తోటి కూడుకున్నటువంటి కేసు ఇది. దీని కింద కనుక సీరియస్గా విచారణ చేస్తే వాళ్ళు జీవితకాలం పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ విచారణ సీరియస్గా జరుపుతారా లేదా అనేది పక్కన పెడితే రాబోయేటువంటి రోజుల్లో సంతోష్ రావుకి అలాగే కేసీఆర్కి ఇద్దరికి నోటీసులు అయితే ఇస్తారు అని చెప్పి రాశారు. ఎందుకు ఇస్తారంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడానికి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. సరే, ఇంతకీ అసలు ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకొచ్చారు. అలాగే శ్రావణ్ రావు ఒక ఛానల్కి సంబంధించినట్టు ఓనరు, ఆయన్ని కెనడా నుంచి తీసుకొచ్చారు, విచారించారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని మరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, ఎవరు చేశారు అని అంటే కేటీఆర్ గారు ఏమంటున్నారు, కొన్ని ఫోన్లు ట్యాప్ చేయడం అనేది కామన్ అని చెప్పి ఆయన అంటున్నాడు. అలాగే కేసీఆర్ గారు ఏమంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసా అని ఆయన అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది నేను చేయమని చెప్పాల్సిన అవసరం లేదు, అసలు ఎస్ఐవి చేసేదే అది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చేసేదే అది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు, పెద్ద నేరమా అని చెప్పి అంటున్నారు. నేరం కాదు, ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? అది సమాజానికి ప్రమాదం అయినప్పుడు, ప్రభుత్వానికి ప్రమాదం అయినప్పుడు, అసాంఘిక శక్తులకు సంబంధించినటువంటి ప్రమాదాలు ఏదైనా జరుగుతాయని చెప్పేసి అనుమానం వచ్చినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లు జరుగుతాయి. అది కూడా ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. దానికి భిన్నంగా ఫోన్ ట్యాపింగ్లు చేయటం అనేది నేరము అని చెప్పి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ చెప్తుంది. సో దాని ప్రకారం విచారణ చేయాలి. మరి ఇప్పుడు సంతోష్ రావుని అది కేసీఆర్ గారిని పిలుస్తారా లేదా అనేటువంటి సందేహం ఇప్పటి వరకు ఉంది. ఆ సందేహాన్ని ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తూ ఆయన తన కొత్త పలుకులో మెన్షన్ చేశారు, వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి. అంటే కేసీఆర్ గారిని కూడా పిలుస్తారు త్వరలో ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి, లేదంటే
ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పిలుస్తారని ఎందుకు కోట్ చేస్తున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా పిలిచి విచారించారు కాబట్టి కేసీఆర్ గారిని ఈ కేసులో కూడా పిలిచి విచారించే అవకాశం ఉందని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారు. మరి సంతోష్ రావు ఉన్నారు. టోటల్గా సంతోష్ రావు గారిది ఆ మొత్తం వ్యవహారం ఆ ఫామ్ హౌస్లో అనేది ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళు కూడా సంతోష్ రావు గారిని వ్యతిరేకిస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. కవిత గారు అయితే ఇండైరెక్ట్గా కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ గారు ఏమో మంచి వాళ్ళు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అసలు మొత్తం సంతోష్ రావు గారి అనుమతి లేకుండా ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ సొంత కుమార్తె అయినా కుమారుడైనా కానీ కేసీఆర్ గారిని కలవడానికి అవకాశం లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకీ సంతోష్ రావు ఎవరు? బంధువు. నాకు తెలిసినంత వరకు సంతోష్ రావు గారు ఒక లెటర్ ప్యాడ్ పట్టుకుని తిరుగుతుండేవాళ్ళు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంలో. నేను ఢిల్లీలో ఉండేవాడిని, ఢిల్లీ వచ్చేవాడిని, కేసీఆర్ గారితో ఢిల్లీ వచ్చేవాళ్ళు, వచ్చి ప్రెస్ మీట్కి మమ్మల్ని కాల్ చేసి పిలుస్తుండేవాళ్ళు నాకు తెలిసినంత వరకు. అలాంటి ఇప్పుడు సంతోష్ రావు గారు ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే కోట్లకు అధిపతి అయ్యారు. ఆయన గ్రీన్ ఛాలెంజ్ అనేటువంటి పేరుతోటి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు అనేది ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు. అసలు మొత్తం ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఈ మొత్తం వ్యవహారం బయటకు రావడానికి ఆయనే కారణం అని చెప్పి అంటుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు ఆయన్ని తెలంగాణ శశికళ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు. పైగా కేసీఆర్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది. అంటే మొత్తం ఇప్పుడు హరీష్ రావు గారు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారా, కేసీఆర్ గారు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారా అనేటువంటి ప్రశ్న వచ్చేలాగా ఇప్పుడు ఆర్కే గారు పాయింట్ మెన్షన్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామి కాదు సంతోష్ రావు. సంతోష్ రావు గారు ప్రభుత్వంలో ఆయన ఏదో ఎంపీ. సో సంతోష్ రావు గారికి సంబంధం లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో, తెలంగాణ ప్రభుత్వంతో. మరి తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేనటువంటి సంతోష్ రావు గారు చెప్తే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేలాగా చేశారు. ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు గారిని లేదా కేటీఆర్ గారిని పిలిచారంటే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిచారు. మరి సంతోష్ రావు గారికి ఏ సంబంధం? బట్ ఆయనకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి రాధాకృష్ణ గారు రాశారు. సరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పిలిచి విచారించే అవకాశం ఉంది. టోటల్గా ఏంటంటే ఈ కేసు ఒకవేళ పిలిచి విచారించినప్పటికీ వీళ్ళు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే రాజకీయంగా వాళ్ళు దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళేమో ఒక కేసు పెడితే దాన్ని రాజకీయ కక్ష అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగిన మాట వాస్తవేను అని చెప్పి ఆయన తన కొత్త పలుకులో మెన్షన్ చేశారు. అంటే వాస్తవంగా ఉండేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి మెన్షన్ చేస్తూ రాబోయే రోజుల్లో సంతోష్ రావుకి అలాగే కేసీఆర్కి కూడా ఇద్దరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. అదే జరిగితే కనుక సంతోష్ రావు గారి ఎపిసోడ్ రాజకీయంగా కొన్ని రోజుల పాటు చర్చ జరుగుతుంది. అంతకు మించి అరెస్టులు అయితే ఉండే అవకాశం ఉండదు. మొన్న కేటీఆర్ని విచారించినప్పుడు బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు నేనే ఈడీని తిరిగి ప్రశ్నించాను, నా ప్రశ్నలకు ఈడీ తడబడిందని చెప్పేసి కొన్ని మాటలు అన్నారు. సార్ ఎవరు మిమ్మల్ని పురమాయించింది, సీఎం రేవంత్ రెడ్డి చెప్తే ఇవన్నీ అడుగుతున్నారా, ఇలాంటి మాటలు కొన్ని యూజ్ చేశారు. నిజంగానే ఈడీని తడబడేలా చేశారా సార్ కేటీఆర్? ఇప్పుడు మేకపోతు గాంభీర్యం అంటారు. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే అది సమాధానం చెప్తారు. అంతే తప్ప నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడు అడిగిన ప్రశ్నలకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నీళ్ళు వదులుతారా? అది హాస్యాస్పదం. అదేంటంటే అది రాజకీయంగా ఏమాత్రం కొంచెం నిరుత్సాహపడకుండా క్యాడర్ని సంతోషపెట్టడానికి మాట్లాడే మాటలు తప్పితే అందులో ఈడీ, సిబిఐ, ఇక్కడ లోకల్గా సిఐడి అయితే ఓకే అనుకోవచ్చు ఆయన చెప్పినట్టు. ఏ సిబిఐ సిఐడి వాళ్ళు అయితే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సిబిఐ అను ఈడీ కేటీఆర్ గారిని చూసి కేసీఆర్ గారిని చూసి ఎందుకు భయపడతారు? వాళ్ళు భయపడే ప్రసక్తి ఉండదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ భాగంలో వాళ్ళు అడిగిన ప్రశ్న వీళ్ళు సమాధానం చెప్పాలి. వీళ్ళు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదే చట్ట ప్రకారం. వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు చెప్పాలి. సో అదంతా కేవలం పొలిటికల్గా ఒక డ్రామాటిక్గా పార్టీని నిలుపుకునేటువంటి ప్రయత్నం తప్పితే అలాంటి డైలాగుల్లో వాస్తవం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా పొలిటికల్గానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉంటూ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు రాజకీయంగా కేసులు పెట్టుకోవటం కొన్ని రోజుల పాటు నడిపిస్తారు తప్పితే దానివల్ల ప్రజలకి సమాజానికి ఒరిగింది ఏమీ లేదని చెప్పి కొత్త పలుకులో రాధాకృష్ణ గారు చెప్పింది అదే. వాస్తవంగా అరెస్ట్ చేయాలి, ప్రూఫ్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు. 17 మంది దాదాపు జడ్జిల్ని ఫోన్ ట్యాప్ చేశారు. దాంట్లో లేడీ కూడా ఒకళ్ళు ఉన్నారు. అది వాస్తవం అందరికి కళ్ళెదురికి కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారులు చెప్తున్నారు. మరి ఎందుకు అరెస్ట్ చేయరు?
చేయాలి కదా. అవును సో నిజంగా చేస్తారంటే చేసే పరిస్థితి లేదని ఆయనే చెప్తున్నాడు తన రాతల్లో, కొత్త పలుకులో. నోటీసులు అయితే ఇస్తారని చెప్తున్నారు. సో నోటీసులు ఇచ్చినా కొన్ని రోజుల పాటు చర్చ జరిగితే కేసీఆర్ గారికి సంతోష్కి ఇచ్చే నోటీసులు ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. అది కొత్త మలుపు కేసు తిరుగుతుందని చెప్పి భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదేమైనా సరే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం నిజంగానే కేసీఆర్ కి సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ పరిణామానికి ఎన్ని రోజులు పడుతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.